చైతన్య, మా హస్బెండ్ పేరు ఎర్రమనేని విజయ్. మా మామగారి పేరు అంటే విజయ్ వాళ్ళ ఫాదర్ పేరు ఎర్రమనేని పూర్ణచంద్రరావు. మందరం వాస్తవ్యులు. ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నది కుంచన్పల్లిలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం వాళ్ళకి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడికే వచ్చాము. మాకు 2017లో పెళ్ళయింది. తర్వాత 5 మంత్స్ ఉన్నాము. అప్పుడు నేను 4 మంత్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ఇలా ఇష్యూ అని చెప్పి పెద్ద మనుషులకు తీసుకెళ్ళాను. ఏంటమ్మా ఇష్యూ అని అడిగారు పెద్దలు. కుదిర్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగితే, ప్రాబ్లం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకొని నాకు ప్రేమ లేదు, నేను మా నాన్న కోసం చేసుకున్నాను, నాకు ఇష్టం లేదు, సో నువ్వు ఇంకా నాకు వద్దు అని వదిలేశారు. 2018లో ఇదంతా అయ్యింది. 5 మంత్స్ కలిసి ఉన్నాము. తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. 4th మంత్ ఉన్నప్పుడు నన్ను వదిలేశారు. తర్వాత 18 ఎండింగ్ అంటే 19లో బాబు పుట్టేశాడు. 19 సెప్టెంబర్లో పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఒక 3 మంత్స్కి ఒకసారి వచ్చారు. మా హస్బెండ్ అయితే 6 మంత్స్కి ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఇంకా లేదు. పెద్ద మనుషుల్లో మళ్ళీ పెడితే వాళ్ళు అన్నారు, మా హస్బెండ్ అన్నీ ఒప్పుకున్నారు. అవును నేను అన్నాను నాకు ప్రేమ లేదు, మా నాన్న కోసం చేసుకున్నానని చెప్పి ఒప్పుకున్నానని చెప్పారు. లేదు నేనే రెక్టిఫై చేసుకుంటాను అని చెప్పారు. తర్వాత ఇల్లు చూసి తీసుకెళ్తానని చెప్పారు. ఇంకా అంతే. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి నో కాంటాక్ట్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా మామయ్య గారి ఇంటికి, వాళ్ళు అప్పుడు గాంధీనగర్లో ఉండేవాళ్ళు, గాంధీనగర్లో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మాకేం సంబంధం లేదా అని చెప్పి బయటికి గంటేసి తాళాలు వేసేసుకున్నారు. అప్పుడు 2 years వెయిట్ చేసి, అంటే 2020లో నేను కోర్టులో కేసు వేసాను మా హస్బెండ్ నాకు కావాలి అని. మేము మా ఓన్ విలేజ్లో నేను స్టేషన్కి వెళ్ళాను. మా హస్బెండ్ ఇలా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి స్టేషన్లో కేసు పెట్టాను. కేసు పెడితే అప్పుడు స్టేషన్ నుంచి వాళ్ళు కాల్ చేస్తే మా హస్బెండ్ వీళ్ళు వచ్చారు. ఆయన కౌన్సిలింగ్ చేశారు ఆ పోలీసు. చేస్తే మా హస్బెండ్ అన్నారు, నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అన్నారు. వద్దు అంటే ఎలాగయ్యా, బాబు పుట్టాడు కదా అంటే, లేదు నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు ప్రేమ లేదు, నేను మా నాన్న కోసం చేసుకున్నాను అని చెప్పారు. మా మావయ్య గారిని పోలీసు అడిగితే మా మావయ్య గారు అన్నారు నాకేం సంబంధం లేదు అని ఆయన చేతులు ఎత్తేశారు. అక్కడ నుంచి 1 year తర్వాత మేము కోర్టులో కేసు వేసుకున్నాము హస్బెండ్ కోసమని. కాపురానికి వెళ్తానని కోర్టులో కేసు వేసాము. అప్పటి నుంచి ఈ 7 years కూడా నేను కోర్టులోనే ఫైట్ చేస్తున్నాను. ఆయన కోర్టుకి ఫస్ట్లో అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత నేను హైదరాబాద్లో జాబ్ చేశాను. కానీ కోర్టులకి మంత్కి 4 times రావాలి కేసులకి. అది కుదరక రీసెంట్గా నేను జాబ్ కూడా రిజైన్ చేసేసాను. ఇప్పుడు కోర్టులో తీర్పిచ్చారు. ఇదేమో H1 Notice 7 అండ్ ఇట్ క్లియర్లీ సేస్ కాపురానికి తీసుకెళ్ళమని రీసెంట్గా లైక్ Jan 30th కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసింది. వితిన్ 3 months అండి. నేను ఇప్పుడు నా లగేజ్ తీసుకుని వచ్చాను. నేను మా అత్తగారి ఇంట్లో ఉంటాను. ఈ మొత్తం అపార్ట్మెంట్లో వాళ్ళకి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. మా హస్బెండ్ వచ్చి నన్ను కాపురానికి తీసుకెళ్లే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను సైలెంట్గానే ఫైట్ చేస్తాను. నేను ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు, ఎవరింటి మీదకి వెళ్ళలేదు, ఎదురింటి వాళ్ళు కానీ టచ్ కూడా చేయలేదండి. నాకు సంబంధం లేదు. మామూలుగా ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉందండి. ఆ పిల్లకి ఇట్లా అయితే ఊరుకుంటారా? నీకు నచ్చలేదు వదిలేయాలి కదా, పెద్ద మనుషులు తెచ్చుకుని మాట్లాడి వదిలేయచ్చు కదండి. అది లేదు ఇది లేదు కదా. నా పేరు చౌదరి అండి, పామర్ మాది. మందడం గ్రామం. ఎర్రమనేని పూర్ణచంద్రరావు గారి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేశానండి. 2017లో వివాహం చేశానండి. 17 అయితే అతను చండీగఢ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు ఈ చండీగఢ్ పంపించమంటే కాపురాన్ని చండీగఢ్ పంపించాం. 4 months 5 months అక్కడ ఉన్న తర్వాత పాప ప్రెగ్నెన్సీ అంటే తీసుకొచ్చారండి. విజయవాడ తీసుకొస్తే వాళ్ళు విజయవాడలో అంటున్నారు. అప్పుడు అక్కడి నుంచి మా పామర్ తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడు 3 months 4 months ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు, సరిగ్గా మాట్లాడేవాడు కదా. తర్వాత సరే బాబు ఏంటంటే అడిగితే మా అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకున్నా అన్నాడు. సెట్ అవుతాడంటే సరే జనరల్గా జరుగుతూ ఉంటాయి, అదేదో లో ఎఫెక్ట్ ఉంటుంటుంది. సరే మారుతాడులే, బాబు పుట్టినాకైనా పిల్లలు పెళ్ళైనాక మారుతుంటారు, లేదా బాబు పుట్టినాకైనా మారుతారు. సర్లేమ్మ మరి జరిగిపోయిందమ్మా ఏం చేస్తాం, చదువుకోమ్మ అని చెప్పాం. సరే అయిపోయిన తర్వాత లేదు వాళ్ళకి అంతగా లేదనుకోండి, నా బిడ్డకి రూపాయి పోద్దని అడిగాను నేను. వాళ్ళ మనవడు ఉంటాడు, బాబు పుట్టాడు, ఆ పిల్లాడికి ఏమైనా న్యాయం చేసి పెట్టండి. వీళ్ళకి ఇలా తాతల నుంచి వచ్చిన ఆస్తి మందడం గ్రామంలో 5 ఎకరాలు పూలింగ్కి ఇచ్చారండి. మందడం గ్రామంలో మా అల్లుడికి తాతగారి నుంచి వచ్చిన ఆస్తి మా నాన్నగారికి వచ్చింది. ఆ నాన్నగారు 5 ఎకరాలు పూలింగ్కి ఇచ్చారు. మనం